లాంగ్ ఫోటో దగ్గరికి వచ్చేయండి అట్లా ఇంకా దగ్గరికి అట్లే ఉన్నాయంటే ఫోటో అన్న నిలబడుతుంది మన మంత్రి నిలబడుతుంటే పెద్ద ప్రేమ సింధూరు ఆపరేషన్ అటు చేయాల్సి ఉంటుంది. శానిటరీ వర్కర్లనే పిల్లద్దంటూ ఉన్నారు కదా, సింధూరు ఆపరేషన్ చేసినట్లు గ్రీన్ అంబాసిడర్స్ మనకి ఇస్తుంది. సీను అదే ఫ్రేమ్ పెట్టించి పెట్టేసి స్టాండ్ పెట్టించి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది మనకు ఫస్ట్, అప్పుడు మనదే సెలెక్ట్ అయ్యింది. ఫోటో తయారు చేస్తే మనకి ఫోటో ఇప్పుడు ఉన్న సీఎంలు అంత ఇంట్రెస్ట్ లేదు ఈయన దీనిపైన ఫోకస్ పెడతాడు కాబట్టి పిలిచి ఒక కార్యక్రమం చేసినాడు. ఇప్పుడు జనరల్ గానో వెంకటేశ్వర కదా జరిగినట్టే మీ పైన, అందరి పైన, మీ పైన కాదు మన అందరి పైన. ఈ ఇన్స్పిరేషన్తో ఇంకొంచెం బాగా చేయాలి. మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో ఎన్నికైంది. రాష్ట్ర స్థాయిలో 50 నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన పొలంనేరు ఎన్నిక కావడం అనేది స్వాగతించదగ్గ విషయము. దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం, అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది. అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం. అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా. దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా, ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా. ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది, రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన, అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ, మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అందియడం కానీ, ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం. దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది. అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది, ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వల్ల వచ్చినటువంటి అవార్డే. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయ్యారు, వాళ్ళదే ద్వారానే వచ్చింది. అదేవిధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా, ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి, ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు, మున్సిపాలిటీ నుంచి కావచ్చు, మనకు రావాల్సినటువంటివి చేయాల్సిన